హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 65. అరగంటకు బయటకు వచ్చిన క్రిష్ డాక్టర్ని లోపలకు పంపించి అప్పటిదాకా టెన్షన్ పడుతూ అక్కడే కూర్చున్న మోహన దగ్గరకు వెళ్ళాడతను. కృష్ణ తాతయ్య గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఓకే కదా అని కంగారుగా అడిగింది మోహన క్రిష్ని. ఇప్పుడు సెట్ అయ్యారు, దా కాఫీ తాగొద్దాం అంటూ అక్కడున్న క్యాంటీన్కి ఆమెను తీసుకువెళ్ళి కాఫీ తెప్పించి ఆమెకిచ్చి తాను తాగి తిరిగి లోపలికి వచ్చారు ఇద్దరు. అప్పటికే డాక్టర్లు చెక్ చేసి పెద్ద ఆయనకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేసి ఆ రోజు తమ అబ్జర్వేషన్లో ఉంచుతామని అనటంతో క్రిష్ ఓకే అని చెప్పి మోహన్కి ఇంటికి వెళ్ళమని, అలాగే తాతయ్య తెచ్చిన బ్యాగ్లో ఆయన చెప్పిన డైరీ జాగ్రత్త చేయమని చెప్పి ఆమెను ఇంటికి పంపించిన క్రిష్ అక్కడే తాతయ్యకి తోడుగా ఉన్నాడు. మోహన కార్తీక్ కోసం ఇంటికి రాగానే అక్క ఏమైంది, తాతయ్య ఎందుకు అలా పడిపోయాడు అని కంగారుగా అడిగాడు కార్తీక్. ఆయనకి బీపీ ఎక్కువైందంటున్నాన్న, అందుకే అలా అయ్యారు. ఇప్పుడు బాగానే ఉన్నారు, నువ్వు టెన్షన్ పడుకో అంటూ తమ్ముడిని ప్యాంపర్ చేయసాగింది మోహన. అవునా, సరే అక్క, నువ్వు మళ్ళీ వెళ్తావా, నేను రానా అని అడిగాడు కార్తీక్. వద్దు నాన్న, మీ బావగారు నిన్ను ఇంట్లోనే ఉండమన్నారు. నీకు ఆ హాస్పిటల్ స్మెల్ నచ్చదు కదా, అందుకనే వద్దన్నారు. తాతగారిని రేపు ఇంటికి పంపించేస్తారులే. ఇప్పుడు నువ్వు శ్రమపడి రావడం ఎందుకు, నేను వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను, నువ్వు చదువుకో. ఏదైనా తిన్నావా అని ప్రేమగా అడిగింది మోహన. ఓ, ఆయమ్మ ఫ్రూట్స్ ఇచ్చింది, తర్వాత పాలు కూడా తాగాను అన్నాడు కార్తీక్. మోహన అతని తల చెరిపి అవునా అని నవ్వి సరే చదువుకో అని చెప్పి తన రూమ్కి వెళ్ళి స్నానం చేసి సంధ్యా సమయపు దీపారాధన చేసి వంట ప్రారంభించింది. కార్తీక్కి అన్నం తినిపించి టాబ్లెట్ వేసి కేర్ టేకర్ని చూసుకోమని క్రిష్కి భోజనం తీసుకుని తిరిగి హాస్పిటల్కు వెళ్ళింది మోహన. డ్రైవర్ లోపలికొచ్చి క్యారియర్ పెట్టి వెళ్ళాక ఆ వెనకే లోపలికి వచ్చిన మోహనని చూసి ఆశ్చర్యంగా, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావే, భోజనం పంపితే చాలు కదా, కార్తీక్ని ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావు అని చిన్నగా కోప్పడ్డాడు క్రిష్ మోహన మీద. వాడి దగ్గర కేర్ టేకర్ ఉంది కృష్ణ, మీకోసం భోజనం తీసుకొచ్చాను అని కాస్త భయంగా చెప్పింది మోహన. ఆమె భయపడ్డం చూసి వెంటనే మోహనని దగ్గరకు తీసుకున్న క్రిష్ ప్రేమగా తన బొగ్గ మీద చేత్తో నిమురుతూ, ఇలా నువ్వు బయట ఎక్కువగా తిరగడం మంచిది కాదమ్మా, అందుకే వద్దని చెప్పాను. నువ్వు వినకుండా వచ్చావని కాస్త కోపం వచ్చింది, సారీ హర్ట్ చేశానా అని సౌమ్యంగా అడిగాడు క్రిష్. ఆమె ఫేస్లో చిన్న కలత కూడా. భరించలేని ప్రేమ ఎలా ఎప్పుడు మొదలైందో అతనికే తెలియదు. తాతయ్య ఉన్నారు అని మోహన కంగారుగా క్రిష్కు దూరం జరగబోయింది. ఆమె ఉద్దేశం అర్థమై, తాతయ్య ఇన్నాకే నిద్రపోయాడు, భయపడకు అని నవ్వుతూ చెప్పి అక్కడే ఉన్న సోఫా దగ్గరికి ఆమెను తీసుకుని వెళ్ళిన క్రిష్ తాను కూర్చుని ఆమెని కూర్చోబెట్టి తినిపించు అన్నాడు. అతనికి ఎందుకో ఆమె చేత్తో తినడం చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ఇలా ప్రేమగా తినిపించే వాళ్ళు లేక ఇప్పుడు భార్య ప్రేమతో కొసరి కొసరి తినిపిస్తుంటే మిస్ అయిన బాల్యాన్ని కవర్ చేసుకుంటున్నాడేమో. మోహన నవ్వి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ప్లేట్ తీసుకుని తెచ్చిన ఐటమ్స్ వడ్డించి అతనికి తినిపించింది. నువ్వు కూడా తినవే అంటూ తన నోటి దగ్గర పెట్టిన ముద్దని ఆమె నోటి దగ్గర పెట్టాడు క్రిష్. తాతయ్య ఉన్నారు అని బిడియంగా చూసింది మోహన. ఆయన నిద్రపోతున్నారే, ఒకవేళ మనల్ని ఇలా చూసినా సంతోషపడతాడు కానీ తప్పుగా అనుకోడు, కానివ్వు అని నవ్వుతూ చెప్పాడు క్రిష్ మోహనతో. బలదేవ్ తల్లిచ్చిన లిస్ట్ తీసుకుని దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాడు. లిస్ట్లో ఉన్న ఒక్కో ఐటెం ట్రాలీలో వేసుకుంటూ వెళ్తున్న బలదేవ్ ఒక చాక్లెట్ బాక్స్ని తీసుకోబోతే అతనికి ఆపోజిట్లో అటు సైడ్ నుండి అదే బాక్స్ని మరొకరు పట్టుకున్నారు. అదొక్కటే ఉంది మరి, ఎవరా అని మనిషి వైపు చూశాడు బలదేవ్. అప్పుడే అతన్ని చూసింది ఎదురుగా ఉన్న శుభ. ఆమె అక్కడికి ఎలా వచ్చింది అంటే, రెడీ అవుతున్న కూతురి దగ్గరకు వచ్చిన వేద, బేబీ నేను రెడీ చేస్తానంటూ శుభని చక్కగా లంగా వేయించి రెడీ చేసింది. కూతుర్ని చూసి మెటికలు విరిచి, నువ్వు ఇలా లంగా ఓని వేస్తే భలే క్యూట్గా ఉన్నావు బేబీ, నా దిష్టే తగిలేలా ఉంది, వచ్చాక దిష్టి తీయాలి అంది వేద నవ్వుతూ. శుభ కూడా నవ్వి, మా డాడీ అందం నాకు వచ్చింది మరి అని కన్ను కొట్టగానే, అంటే ఏంటే నేను అందంగా ఉండనా అని చిరుకోపంగా జలసీతో అడిగింది వేద. నువ్వు అందంగా లేవని ఎవరు చెప్పారు, అందంగా ఉన్నావు కానీ మా డాడీ అంత కాదు అని కన్ను కొట్టింది అల్లరిగా శుభ. ఈ కూతుర్లు ఎప్పుడు డాడీ కూచులే అని నువ్వు కూడా నిరూపించావులే
అంది వేద మూతి తిప్పుతూ. వేద బుగ్గ మీద ముద్దు పెట్టి శుభ తల్లిని కూల్చేసింది. సాగర్ రావడానికి ఇంకా టైం ఉండడంతో వేద కూడా రెడీ అవ్వడానికి వెళ్తుంటే, మమ్మీ మనం ఇలాగే ఖాళీ చేతులతో వెళ్ళి ఆంటీ వాళ్ళ దగ్గరకు వెళ్ళాలా అని అడిగింది శుభ. లేదురా, సత్య కోసం నెక్ సెట్ ఇంకా అన్నయ్య గారి కోసం వాచ్ తీసుకున్నా. సత్య వాళ్ళ అబ్బాయి కోసం కూడా వాచ్ తీసుకున్నాలే అంది వేద. కానీ అవే చాలవు, ఇంకా ఏమైనా తీసుకెళ్ళాలి కదా, అంటే స్వీట్స్, ఫ్రూట్స్, చాక్లెట్స్ లాంటివి అని చెప్పింది శుభ. అరే ఆ విషయం మర్చిపోయారా, మీ డాడీని తీసుకురమ్మంటానుండు అని వేద చెప్తుంటే ఆపి, మమ్మీ పాపం డాడీ బిజీలో ఉంటారు కదా మీటింగ్లో, మళ్ళీ ఇవన్నీ అంటే ఎలా, డాడీ వచ్చేదాకా నేను ఖాళీనే కదా, నేను వెళ్ళి తీసుకొస్తాలే, డ్రైవర్ని తీసుకెళ్తాను అంది శుభ. సరే అయితే నేను రెడీ అయ్యేలోపు వచ్చాయి, లేట్ చేయకు అంటూ శుభని డ్రైవర్తో పంపించి తను రెడీ అవ్వడానికి వెళ్ళింది వేద. అలా స్వీట్స్, ఫ్రూట్స్ తీసుకున్న శుభ చాక్లెట్స్ కోసం సేమ్ స్టోర్కి వచ్చి బలదేవ్కి ఎదురుపడింది. బలదేవ్ ఆమెని చూసి తనని ఎక్కడో చూసానే అనుకుంటుండగా, ఎక్స్క్యూజ్ మీ, బాక్స్ వదులుతారా, నాకు ఇది కావాలి అన్నాడు సీరియస్ టోన్తో. ఎందుకు వదలాలి, ఇది నాది అంది శుభ కూడా సీరియస్గా. చూడు పిల్ల, ఇది నువ్వు పర్చేస్ చేసేదాకా నీది కాదు, షాప్ వాళ్ళది, దీన్ని ఫస్ట్ తీసుకుంది నేను, సో ఇది నాదే, వదులు, నీకు కావాలంటే వాళ్ళని అడిగి వేరే తీసుకో, నా టైం వేస్ట్ చేయకు అన్నాడు సీరియస్గా బలదేవ్. ఆడపిల్ల దగ్గర ఎంత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు ఈ బీస్ట్ అనుకుని, కుదరదు, ఇది నాకే కావాలి, అదేదో నువ్వే వాళ్ళని అడిగి మరొకటి తీసుకో అని విసురుగా బాక్స్ లాక్కుని వెళ్ళిపోయింది శుభ. ఈ పిల్లకి పొగరు మామూలుగా లేదు అని విసుగ్గా అనుకుని అక్కడే ఉన్న సేల్స్ గర్ల్ని పిలిచి చాక్లెట్ పేరు చెప్పి కావాలన్నాడు బలదేవ్. వాళ్ళు స్టాక్ లేదని చెప్పడంతో విసుగ్గా మిగిలినవి తీసుకుని బిల్లింగ్కి వెళ్ళాడు బలదేవ్. అక్కడ కూడా శుభ గొడవ పడుతూనే కనపడింది బలదేవ్కి. బలదేవ్ ఆమెని చూసి ఆమె అందరి దగ్గర ఇలాగే పొగరుతో బిహేవ్ చేస్తుంది అని పొగరుబోతుగా ఫిక్స్ అయిపోయాడు అతను శుభ గురించి మైండ్లో. కానీ పాపం ఆమె అక్కడ బిల్ చేయడానికి వెళ్తే ఆ కౌంటర్లో ఉన్న ఆమె మోసంతో శుభకి ఎక్స్ట్రా ఐటెం చేర్చి ఎక్కువ మనీ లాగాలని చూసింది. అది కనిపెట్టి మోసం అంటే నచ్చని శుభ ఆమెని చెడమడ తిట్టి మేనేజర్కి కంప్లైంట్ ఇచ్చింది. అది తెలియక ఆమెని అపార్థం చేసుకున్నాడు బలదేవ్. అలా వాళ్ళ మొదటి పరిచయం మొదలైంది. ఇంటికొచ్చిన బలదేవ్ తల్లికి వంటలో హెల్ప్ చేస్తున్న తండ్రిని చూసి నవ్వుతూ తను తెచ్చినవి అక్కడ పెట్టి, మాత నువ్వు ఇచ్చిన లిస్ట్ చెక్ చేసుకో, మళ్ళీ అది లేదు ఇది లేదని నన్ను సతాయించకన్నాడు పడుకోవడానికి వెళ్తూ. ఏమన్నా మిస్ అయితే నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు అన్నాడు వేయించి కొడుకు అలసట నిద్రలేమి గమనించి. సత్య కొడుకు చేతికి జ్యూస్ ఇచ్చి, ఇది తాగి పడుకో, సాగర్ వాళ్ళు వచ్చాక లేపుతాను అని చెప్పింది. దానికి బలదేవ్ నవ్వి జ్యూస్ తీసుకుని తాగేసి పడుకోవడానికి తన రూమ్కి వెళ్ళిపోయాడు. కొడుకు కోసం అల్లాడిపోతున్న సుధాకర్ని పరామర్శించడానికి ధనుంజయ్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు జనార్దన్. అప్పటికే అక్కడ ధీర్ కూడా ఉన్నాడు. అతనక్కడ పార్టీలో ఏం జరిగింది తెలుసుకుంటున్నాడు మిగిలిన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి. కానీ ఎవరు తమకేమీ తెలియదనే చెప్తున్నారు. లాస్ట్గా గెస్ట్ హౌస్లోని సీసీ ఫుటేజ్లో కూడా అనుమానాస్పదంగా ఏదీ దొరకలేదు. ఎవడో చాలా పకడ్బందీగా మా వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు, రే నువ్వెవరైనా కానీ నేను వదలను అని మనసులో కసిగా అనుకున్నాడు ధీర్. సాగర్ మీటింగ్ ఫినిష్ చేసుకుని బయలుదేరిపోతుంటే తన పిఏ రాకేష్ గురించి చెప్పాడు. ఎంతైనా రక్త సంబంధం కాబట్టి అతన్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాడు సాగర్. అప్పటికే అక్కడ జనార్దన్ వాళ్ళు ఉంటారు. సాగర్ని చూసి సుధాకర్ ఎమోషనల్ అయ్యాడు. అన్నయ్య, యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది, వాడికి ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు సాగర్. ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ కోమా అంటున్నారా, వాడిని ఇలా చూస్తుంటే నా ప్రాణం పోతుంది అని తమ్ముణ్ణి హక్ చేసుకుని ఏడ్చాడు సుధాకర్. మరి చేసిన పాపాలకి కర్మ అనేది ఒకటి ఉందని, అది వడ్డీతో సహా తీర్చేస్తుందని మర్చిపోయిన ఇలాంటి వాళ్లకు తెలియాలిగా. అన్నీ బాగున్నప్పుడు విర్రవీగుతారు. సాగర్ అతన్ని కన్సోల్ చేస్తూ, ఇక్కడ కాకపోతే ఫారెన్ తీసుకెళ్దాం, వాడికి బాగవుతుంది, నువ్వేడో కన్నయ్య అని ఓదార్చాడు. జనార్దన్ ధనుంజయలను చూసి ఎవరో అనుకున్నాడు సాగర్. సుధాకర్ కాసేపటికి నార్మల్ అవుతూ ఎదురుగా ఉన్న జనార్దన్ కంటే ముందు ధీర్ని పరిచయం చేశాడు. సాగర్, ఇతను వంశీధర్, మన రాకేష్ ఫ్రెండ్,
వాడికి ఇలా జరిగిందని తెలిసి మాకంటే ఎక్కువ తనే బాధపడుతున్నాడు అని చెప్పాడు సుధాకర్. సాగర్ డీటెయిల్స్తో పాటు ఆల్రెడీ అతని ఫోటో కూడా చూసి ఉండడంతో ధీర్ ఫ్రెండ్ కోసం బాధని పక్కన పెట్టి వెనియన్ నటిస్తూ సాగర్ కాళ్ళకి నమస్కారం చేసి చిరునవ్వుతో చూశాడు. అతడి అందం అనుకువా చూసిన సాగర్ ఇంప్రెస్ అయ్యాడు. రాకేష్ ఫ్రెండ్స్ మీద మంచి అభిప్రాయం లేదు సాగర్కి. శుభాని తప్పుడు దృష్టితో చూస్తారని ఆమె చెప్పిన దగ్గర నుండి. కానీ ధీర్ ప్రవర్తన చూసి అతను వాళ్ళలా కాదేమో అని అనుకున్నాడు. కానీ అందరికంటే ఇతనే డేంజర్ అని అతనికి తెలియలేదు. తర్వాత జనార్దన్ ధనుంజయలని పిలిచి వాళ్ళని కూడా పరిచయం చేశాడు సుధాకర్. కొడుకును అలా చూసి కూడా మారలేదు, స్వలాభం మరవలేదు సుధాకర్. మనిషి తాను చేసిన పాపాలు తెలిస్తే తల పగిలి చస్తాడనే పాతకాలం సామెత నిజమేనేమో. ఇలాంటి వాళ్ళని చూస్తే బాగా సరిపోతుందన్నమాట. సాగర్కి వాళ్ళు జమీందార్లు, అలాగే బిజినెస్ ఫీల్డ్లో కూడా మంచి పేరుందని అనుకున్నాడు. ఎందుకంటే సుభాషిని తండ్రి రాఘవ్ స్థాపించి ఇప్పటికీ గుడ్ నేమ్ రన్ అవుతున్న అతని కంపెనీ ఇండియాలోని కంటే ఫారిన్ కంట్రీస్లో బాగా ఫేమస్ కాబట్టి సాగర్కి ఆ కంపెనీ ఓనర్స్ వీళ్ళే అని చెప్పడంతో అక్కడ కూడా మంచి మార్కులు సంపాదించేశారు ఆ తండ్రి కొడుకులు. మరొక బిజినెస్ ప్రపోజల్ కూడా ధీర్ నుండి రావడంతో సాగర్ వాళ్ళని బాగా నమ్మాడు. వేద ఫోన్ కాల్తో అక్కడి నుండి వచ్చేశాడు సాగర్. వెళ్తున్న సాగర్ని చూస్తూ, బావా మన ప్లాన్ సక్సెస్ అయినట్టే కదా అని సుధాకర్ని అడిగాడు జనార్దన్. అయిందనే అనిపిస్తుంది మా సాగర్ని చూస్తుంటే. ధీర్ తెలివితో వాడిని మొదటి పరిచయంలోనే బుట్టలో వేశాడని మెచ్చుకున్నాడు సాగర్. ధీర్ నెక్స్ట్ ప్లాన్ అమలుకు ఆలోచిస్తూ, ఓకే అంకుల్, రాకీ కోసం బాధపడకండి, వాడికి బెటర్ ట్రీట్మెంట్ కోసం నేను చూస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ధీర్ తండ్రిని తీసుకుని అక్కడి నుంచి. జనార్దన్ కాసేపు సుధాకర్కి ఓదార్పు మాటలు చెప్పి తను కూడా వెళ్ళిపోయాడు అక్కడి నుండి. ఏంటి సాగర్ ఇంత లేట్, 12కి వచ్చేస్తానన్నారు అంటూ అతనికి వాటర్ అందిస్తూ అడిగింది వేద. సారీ వేద, తొందరగా వద్దామని అనుకున్నా, కానీ రాకేష్కి యాక్సిడెంట్ అయిందని తెలిసి హాస్పిటల్కి వెళ్ళొచ్చేసరికి లేట్ అయింది అన్నాడు నొచ్చుకుంటూ సాగర్. అవునా, ఎప్పుడు జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది రాకేష్కి అని కంగారుగా అడిగింది వేద. సాగర్ నిట్టూర్చి అతను కోమాలో ఉన్న సంగతి ఆమెకు చెప్పి ఫ్రెష్ అయి రావడానికి వెళ్ళాడు తన రూమ్కి. శుభ విని కూడా పెద్దగా స్పందించలేదు. వేదకి జాలనిపించింది. అది చూసి, మమ్మీ మనం ఫీల్ అవ్వడానికి ఆ మనుషులకి అర్హత లేదు, వదిలే, వాడి వంకర బుద్ధిగా దేవుడు మంచి శిక్ష వేశాడు అంది చిరాకుగా శుభ. అలా అనకూడదు, అతను చెడ్డవాడే అవని, కానీ మనం అలా అనకూడదని మెల్లిగా చెప్పింది వేద. మీ అంత జాలిగుణం నాకు లేదులే అనుకుంది శుభ. చందు టీవీలో సుధాకర్ స్టేట్మెంట్ చూస్తూ నవ్వుకుంది. కొడుకు వెదవని ప్రపంచానికి తెలియకుండా ఎన్నాళ్ళు దాస్తావో దాయి, ఏదో రోజు వాళ్ళ గుట్టు విప్పి జనాల కళ్ళకు చూపించి మీ అందరినీ తరిమి తరిమి కొట్టేలా చేస్తాను అని కసిగా అనుకుంది చందు. ఆమె కోపంలో పట్టించుకోలేదు. కానీ కాస్త డీప్గా ఆ వీడియోలో చూసుంటే సుధాకర్ వెనక సైడ్కి నిలబడిన దీన్ని గుర్తుపట్టేది. ఏంటి మేడం, టీవీ పెట్టేసి దాని పాటికి దాన్ని వదిలేసి తమరే లోకానికి విహారానికి వెళ్ళారు అంటూ వచ్చి టీవీ ఆఫ్ చేశాడు శరత్. నువ్వు ఆఫీస్ నుండి అప్పుడే వచ్చేసావేంటి అంటూ అతని మాటలకు తేరుకుని చందు అడిగింది. నైట్ కూడా నన్ను ఆఫీస్లోనే పడుండమంటావా అని వెటకారంగా అడిగాడు శరత్ ఆమెని. అప్పుడే నైట్ అయిందా అని మనసులో ఆశ్చర్యపోయింది చందు. కానీ బయటపడదు కదా. ఉంటే ఏంటంట తప్పు, ఇక్కడ నువ్వు చేసేదేముంది, తిని పడుకోవడమేగా, అదే అక్కడ కూడా చేయొచ్చు కదా, ఇక్కడ దాకా కష్టపడి రావడం ఎందుకు అంటూ అతన్ని వెక్కిరించింది చందు. శరత్ చిరుకోపంగా చందుని లాగి తన ఒళ్ళో పడేసుకుని ఆమెని ఎటూ కదలకుండా లాక్ చేసి, ఇప్పుడు చెప్పవే, నేను నీకు రాకపోయినా పర్వాలేదా, అంటే నేను లేకపోతే హాయిగా ఉంటావా అని సూటిగా అడిగాడు. అతని కళ్ళల్లో తనపై ప్రేమ చూసి ఆ మాట గట్టిగా చెప్పలేకపోయింది చందు. కానీ అతని ప్రేమ ఒప్పుకోదుగా, అందుకే చిరాకు నటిస్తూ, వదులు, ఛాన్స్ దొరికితే చాలు, టచ్ చేయడానికే చూస్తారు మీ మగాళ్ళంతా, ఎప్పుడూ ఇంతే కదా అంది చందు. ఆమె కావాలని అంటుందని అతనికి తెలీదా, అందుకే ఆ మాటల్ని సీరియస్గా తీసుకోలేదు శరత్. అందరి గురించి నాకు తెలీదు, నేను మాత్రం నా పిల్లని టచ్ చేయడానికి ఛాన్స్ కోసం చూడను, నేనే ఛాన్స్ వచ్చేలా చేసుకుంటాను. మాటలతో చెప్పలేని ప్రేమని చేతులతో చూపించొచ్చని నమ్ముతాను. ఇంకా రొమాన్స్తో కూడా నా ఎక్స్ట్రీమ్ లవ్ని నీకు పరిచయం చేయాలనే ఉంది, కానీ నువ్వు భయంతో పారిపోతావని ఆగిపోతున్నా.
లేదంటే ఇప్పటికే మన మధ్య అన్నీ అయిపోయేవి. ఒడిలో బేబీతో నువ్వు పీటల మీద కూర్చున్నా, నీ మెడలో తాళి కట్టినా నాకేం అభ్యంతరం లేదు అని కన్ను కొట్టి అల్లరిగా నవ్వాడు శరత్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.